హాయ్ అండి. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మనం మోడల్ అంటే మీరు ఏదైనా డెలీట్ చేసేటప్పుడు మీకు ఒక పాపప్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది కదా! ఆ పాపప్ బాక్స్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేను అక్కడ డెమో చూపిస్తాను చూడండి. కన్ఫర్మేషన్ బాక్స్ అనేది పాపప్ అయింది కదా! ఇది ఎలా క్రియేట్ చేయాలో నేను ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. రియాక్ట్ నేటివ్‌లో ఎలా చేయాలనేది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడైతే నేను మనం నార్మల్ బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది తీసుకున్నాను. ఆర్ఎన్ఎఫ్ఈఎస్ అని టైప్ చేస్తే వస్తుంది కదా ఆ కోడ్. ఇక్కడైతే వ్యూకి నేను ముందు స్టైలింగ్ వేసుకుంటాను. అలాగే మనకు కావాల్సింది ఇక్కడ మోడల్ బటన్ అని. ఆ బటన్ కోసం నేను ఇక్కడైతే ప్రెసబుల్ అనేది యూజ్ చేస్తాను. ఈ ప్రెసబుల్ మనకి ఫంక్షన్ కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ లోపల టెక్స్ట్ వచ్చేసి మోడల్ బటన్ రాస్తాను. అండ్ దీనికైతే స్టైలింగ్ కోసం ఒక క్లాస్ నేమ్ అయితే తీసుకుంటాను. స్టైల్స్ డాట్ స్టైల్స్ డాట్ బటన్ టెక్స్ట్ అని తీసుకుంటాను. అండ్ మన ప్రెసబుల్ అంటే బటన్ కూడా కొద్దిగా స్టైలింగ్ వేయాలి కదా! దానికి స్టైల్స్ డాట్ బటన్. అండ్ ఇప్పుడైతే మనము బేసిక్ స్టైలింగ్ అయితే వేద్దాము ఈ రెండు బటన్స్ ప్రాపర్టీస్కి. అండ్ ఈ వ్యూ కంటైనర్ కూడా వేయాలి, ఎందుకంటే మనకి పేజ్ మొత్తం ఆక్యుపై అవ్వాలి ఈ కంటెంట్ అంతా. అలాగే ఈ బటన్ అనేది మనకి పేజ్ సెంటర్ అవ్వాలి. అలా జరగాలంటే మనం ఫ్లెక్స్ వన్ ఇచ్చేసి జస్టిఫై కంటెంట్ అలైన్ ఐటమ్స్ ఈ రెండు సెంటర్ ఇవ్వాలి. అప్పుడే మనకి పేజ్ సెంటర్కి అయితే ఈ కంటెంట్ మొత్తం వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే మన బటన్కి అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ వేసేద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్. రెడ్ ఓకే. అండ్ అలాగే బటన్ టెక్స్ట్కి కూడా కలర్ వేద్దాము. ఆ బటన్ టెక్స్ట్ అనేది ఇప్పుడు సెంటర్కి తీసుకురావాలంటే టెక్స్ట్ అలైన్మెంట్ చేయాలి. టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్. ఓకే. నాకు కాస్త లోపల ప్యాడింగ్ కూడా ఇస్తే కాస్త నీట్గా అయితే కనబడుతుంది. ప్యాడింగ్ ఒక 10. ఓకే. అండ్ బార్డర్ రేడియస్ కూడా అదొక 10 ఇద్దాం. అండ్ అలాగే ఈ టెక్స్ట్కి కూడా కలర్ వేద్దాం. కలర్ వచ్చేసి వైట్ ఇద్దాం. స్టైలింగ్ అయితే అప్లై చేస్తాను నేను. ఇవి మీకు తెలిసినటివే. జస్ట్ నేను అప్లై చేసేసి కొద్దిగా వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి నెక్స్ట్ మెయిన్ పాయింట్స్ అయితే చూపిస్తాను వీడియోలోటివి. చేంజెస్ అయితే అప్లై నేను చూడండి. ఫాంట్ వెయిట్ కాస్త పెరిగింది. అండ్ బటన్ అయితే క్రియేట్ చేసేసాము. ఇప్పుడు దాని ఒక ఫంక్షనాలిటీ అంటే మన మోడల్ని అయితే క్రియేట్ చేద్దాం. ఆ మోడల్ కోసం మోడల్ అండ్ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ వచ్చేసి విజిబుల్. ఇవి ఈ విజిబుల్ కోసం మనం అయితే స్టేట్ తీసుకుందాం. అంటే ట్రూ ఆ ఫాల్స్, ఎప్పుడు కనబడాలి ఎప్పుడు కనబడద్దు ఈ రెండు డిఫైన్ చేయాలి కదా! దానికోసం నేను విజిబిలిటీ సెట్ విజిబిలిటీ. ఓకే. విజిబుల్ మోడ్ అని తీసుకుందాము, ఇంకా క్లియర్గా ఉంటుంది. అండ్ యూ స్టేట్ వచ్చేసి ఫాల్స్ పెడుతున్నాను, అంటే ఇనిషియల్ స్టేజ్ అది కనపడకూడదు మనకి. ఎప్పుడైతే బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడే మనకి అయితే కనపడాలి. అప్పుడు ట్రూ చేస్తాం అనమాట కండిషన్ని. ఈ యూ స్టేట్ వీటి మీద ఈ హూక్స్ మీద మీకు వీడియోస్ కావాల్సి ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ యూ స్టేట్ యూజ్ ఎఫెక్ట్ ఇలాంటి హుక్స్ అన్నిటి మీద ఒక డీటెయిల్డ్ వీడియో అయితే క్రియేట్ చేస్తాను. అండ్ మనకి ఫంక్షన్ కావాలి కదా! ఎప్పుడైతే బటన్ ప్రెస్ అవుతుందో అప్పుడు మనకి ఈ సెట్ విజిబిలిటీ అనేది ట్రూ చేస్తాం అనమాట. అందుకని హ్యాండిల్ ప్రెస్ అనే నేమ్తో ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, యారో ఫంక్షన్ని. అండ్ దాంట్లో వచ్చేసి సెట్ విజిబుల్ మోడ్ ట్రూ చేస్తున్నాను. అండ్ అలాగే ఆ క్రియేట్ చేసిన ఫంక్షన్ని ఇక్కడ ఆన్ ప్రెస్ ప్రాపర్టీకి అయితే ఇస్తున్నాను. హ్యాండిల్ ప్రెస్. ఇప్పుడైతే నాకు బటన్ నొక్కగానే ఆ కంటెంట్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆ విజిబిలిటీ మోడ్ అనేది చేస్తున్నాను. ఎప్పుడైతే ఆ స్టేట్ ట్రూ అవుతుందో అప్పుడు నాకు ఆ మోడల్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట ఈ విజిబుల్ ద్వారా. అండ్ నేను ఇక్కడ ఎర్రర్ రాకుండా ముందు క్లోజ్ చేద్దాం మోడల్ని. మనకైతే కింద ఎర్రర్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ ఆల్సో
ఇంకొక ప్రాపర్టీ ట్రాన్స్పరెంట్ కూడా ఇవ్వచ్చు. ఈ ట్రాన్స్పరెంట్ అవసరం లేదులేండి, ఇప్పుడు ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ బేసిక్ ఫంక్షన్స్ అయితే పదం. యానిమేషన్ టైప్ వచ్చేసి ఫేడ్, అంటే మీకు పాపప్ అవ్వాలి కదా, దాన్ని నొక్కగానే ఇట్లాగా సడన్గా ఓపెన్ అవ్వాలి కదా, దానికోసం ఫేడ్. ఇలాగే స్లైడ్, ఇట్లాగే చాలా యానిమేషన్స్ ఉంటాయి, మీకు నచ్చిన యానిమేషన్ అయితే తీసుకోండి. అండ్ అలాగే ఆన్ రిక్వెస్ట్, ఈ ఫంక్షన్ వచ్చేసి మన ఇది క్లోజ్ చేయాలి కదా, సెట్ విజిబిలిటీ అనేది, దానికోసం ఫాల్స్ అని సెట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో అది ఫాల్స్ అయిపోతుంది అనమాట. ఆ ఫంక్షన్ ఆన్ రిక్వెస్ట్ క్లోజ్ అనేది అది ఫాల్స్ చేసి ఆ పాపప్ని అయితే క్లోజ్ చేస్తుంది అనమాట. మనం ఆ బటన్స్ మీద కూడా పెడదాము. అండ్ ఇక్కడ నేను ఒక కంటైనర్ తీసుకుంటున్నాను. ఈ కంటైనర్ ఎందుకంటే ఆ మోడల్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట. మోడల్ యొక్క బ్యాక్ అని తీసుకుంటున్నాను. స్టైల్స్ ప్రాపర్టీ నేమ్ బ్యాక్గ్రౌండ్. అండ్ అలాగే దాంట్లో వచ్చేసి పాపప్ కంటైనర్ తీసుకుంటాను, ఇంకొక వ్యూ పాపప్ కంటైనర్. అండ్ స్టైల్స్ డాట్, దీనికి వచ్చేసి కంటైనర్ అని ఇస్తాను నేమ్. ఇవి జాగ్రత్తగా ఇచ్చుకోండి నేమ్స్. ఈ నేమ్లో ఒక్క లెటర్ చేంజ్ అయినా సరే మీకు స్టైలింగ్ అనేది అసలు అప్లై అవ్వదు. అండ్ దీని లోపల వచ్చేసి మనకి క్వశ్చన్ డిస్ప్లే అవ్వాలి కదా, ఆ క్వశ్చన్ డిస్ప్లే అవ్వడం కోసం టెక్స్ట్ ఆర్ షూర్ యూ వాంట్ టు డెలీట్ అని చెప్పి. అంటే దీనికి వచ్చేసి ఇది ఒక టైటిల్ కాబట్టి హెడ్ అని ఇస్తాను స్టైలింగ్. అండ్ మనకి ఇంకొక టూ బటన్స్ అయితే కావాలి, ఒకటి వచ్చేసి డెలీట్, ఒకటి వచ్చేసి క్యాన్సిల్. ఎప్పుడైతే ఈ రెండు బటన్స్ పెడతామో ఆ పాపప్ అనేది మామూలుగా అయితే డిలీట్ చేయాలి, బట్ ఇక్కడైతే క్లోజ్ చేసేటట్టుగా పెడతాము. మీకు జస్ట్ డెమో పర్పస్ కోసమే చూపిస్తున్నాను కాబట్టి అందుకోసం అయితే ప్రెసబుల్ తీసుకున్నాను. దీనిలో టెక్స్ట్ వచ్చేసి డిలీట్ తీసుకుంటాను. డిలీట్. అలాగే నాకు ఇలాంటిదే సేమ్ క్యాన్సిల్ కావాలి. క్యాన్సిల్. ఓకే, సేమ్ ఇట్లాంటిది. అండ్ ఈ రెండిటికి మళ్ళీ ఈ రెండు పక్క పక్కనే అలైన్ అవ్వాలి కాబట్టి దీనికి ఒక కంటైనర్, సపరేట్ కంటైనర్ తీసుకుందాం. ఎప్పుడైతే ఫ్లెక్స్ రో అని పెడతామో అప్పుడు ఈ రెండు బటన్స్ అనేవి పక్కన వస్తాయి, లేదంటే ఒకదాని కింద ఇంకొకటి వస్తుంది. స్టైల్స్ డాట్ బటన్ కంటైనర్. అండ్ ఈ వ్యూ అనేది ఆ రెండు బటన్స్ కింద ఉండాలి. అండ్ ఈ బటన్స్ కూడా మనం స్టైలింగ్ ఇద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి స్టైలింగ్ వచ్చేసి మనం డెలీట్ బటన్ కాబట్టి డెలీట్ బట్ అని ఇద్దాము. అండ్ అలాగే ఇది కూడా సేమ్, దీనికి కూడా డెలీట్ కాకుండా క్యాన్సిల్ బటన్ అని ఇద్దాం. అంటే డెలీట్ బటన్ మనకి రెడ్ కలర్ కావాలి కదా, అందుకోసం నేను సపరేట్గా ఇస్తున్నాను స్టైలింగ్. అలాగే ఈ టెక్స్ట్కి కూడా డెలీట్ బటన్ టెక్స్ట్. అలాగే ఈ క్యాన్సిల్ బటన్కి ఇక్కడ మనం డెలీట్ అనేది మార్చలేదు, సో నేను క్యాన్సిల్కి మారుస్తాను. అండ్ ఈ క్యాన్సిల్ బటన్ కూడా స్టైలింగ్ అనేది ఇచ్చేసాను, స్టైల్స్ డాట్ క్యాన్సిల్ బటన్. అండ్ స్టైల్స్ వచ్చేసి క్యాన్సిల్ బటన్ టెక్స్ట్. ఓకే, రెండు ఇచ్చేసాను. ఇంకా మన స్టైలింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాము. ఇంకా అన్ని క్లాసులు అయితే కరెక్ట్గా ఇచ్చేసాను లేదా ఒకసారి చూస్తున్నాను. అండ్ ఇక్కడైతే మనం ఫంక్షన్స్ అయితే డిఫైన్ చేయడం మర్చిపోయాము. మనకి ఈ డెలీట్ బటన్ నొక్కగానే పాపప్ క్లోజ్ అయ్యేటట్టుగా సెట్ చేస్తున్నాను. సెట్ విజిబుల్ అనేది ఫాల్స్. అండ్ అలాగే సేమ్ క్యాన్సిల్ బటన్ నొక్కినా కానీ క్లోజ్ అయ్యేటట్టుగానే పెడతాను. విజిబుల్ అనేది ఫాల్స్. ఓకే, నేను ఇంకా అంతా ఇచ్చేసాను అనుకుంటున్నాను, అన్ని ఫంక్షనాలిటీస్ మొత్తం. ఓకే, అండ్ ఇంకా ఇప్పుడు మన స్టైలింగ్ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. వన్స్ స్టైలింగ్ ఇచ్చాక కాస్త నీట్గా అయితే మీకు కనబడుతుంది. ఇంకా స్టైలింగ్ స్టార్ట్ చేద్దాం.
అండ్ ఇప్పుడైతే ఫస్ట్ మన బటన్కి వేసేసాము కలరు, అలాగే బటన్ టెక్స్ట్కి కూడా వేసేసాము. నెక్స్ట్ ఇంకా మోడల్ బ్యాక్గ్రౌండ్కి అయితే వద్దాము. మన పాపప్కి వేద్దాం. పాపప్ ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లాక్ కలర్ అయితే తీసుకుందాం. అండ్ ఫ్లెక్స్ 1 తీసుకుంటున్నాను, మనకి పేజ్ మొత్తం ఆక్యుపై అవ్వాలి కాబట్టి. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్, ఆర్జీబీ కలర్ అయితే ఒకసారి నెట్లో చెక్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. కలర్ ఏ ఆర్జీబీ కలర్ ఎలా సెట్ చేయాలి ఏంటని చెప్పి. అండ్ జస్టిఫై కంటెంట్ వచ్చేసి సెంటర్, అలైన్ ఐటమ్స్ వచ్చేసి సెంటర్. ఎందుకంటే మనకి మోడల్ అనేది ఆ పాపపై ఏ బాక్స్ ఉంది కదా, అది సెంటర్కి రావాలి కదా, పేజ్ సెంటర్కి, అందుకోసం అలైన్మెంట్ ఇస్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మోడల్ కంటైనర్ వేద్దాం. మోడల్ ఓన్లీ కంటైనర్ అనేది తీసుకున్నాను, మోడల్ తీసుకోలేదు. కంటైనర్ విడ్త్ వచ్చేసి ఒక 200 ఇద్దాం. అండ్ ప్యాడింగ్ వచ్చేసి ఒక 20. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ ఇద్దాం, కంప్లీట్ వైట్, ఎందుకంటే అప్పుడే మనకి కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ బార్డర్ రేడియస్ వచ్చేసి ఒక 20 ఇద్దాం. 15 ఇద్దాం, 20 వద్దాం. ఓకే, మనకైతే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే డిస్ప్లే అయింది. బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లాక్. అండ్ కొద్దిగా పెంచుదాం బార్డర్ రేడియస్ అనేది 25. వన్స్ రీలోడ్ చేయండి, మనకి చేంజెస్ అనేటివన్నీ మొత్తం అప్లై అవుతాయి. అండ్ మోడల్ హెడ్ అంటే టైటిల్కి కలర్ వేయాలి, ఫాంట్ ఫ్యామిలీ కాదు, ఫాంట్ సైజ్ తీసుకుందాం. ఫాంట్ సైజ్ 15 తీద్దాం. అలాగే ఫాంట్ వెయిట్ కూడా వేద్దాం, అంటే కొద్దిగా బోల్డ్ కనబడాలి కదా, టైటిల్ కదా. అండ్ మార్జిన్ కూడా కింద ఇద్దాం, అంటే బటన్స్కి టైటిల్కి కాస్త స్పేస్ అనేది రావాలి కదా, అందుకే మార్జిన్ బాటం ఒక 10 ఇస్తున్నాను. అండ్ బటన్ కంటైనర్ ఈ రెండు పక్క పక్కన రావాలి కాబట్టి ఫ్లెక్స్ అలైన్మెంట్ అనేది ఇద్దాము. బటన్ కంటైనర్లో ఫ్లెక్స్ డైరెక్షన్ రో అని ఇద్దాం, అంటే మనకి అప్పుడు డెలీట్ క్యాన్సిల్ ఈ రెండు పక్క పక్కన వస్తాయి. జస్టిఫై కంటెంట్ సెంటర్ ఇద్దాం, సారీ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఇద్దాం, అంటే రెండు పక్క పక్కన కొద్దిగా స్పేస్ ఇచ్చి రావాలి కదా, అందుకే స్పేస్ బిట్వీన్. అలాగే విడ్త్ వచ్చేసి 100% కంప్లీట్ బాక్స్ మొత్తం. చెక్ చేద్దాం అవుట్పుట్. ఓకే, ఈ బటన్స్కి అయితే కలర్ వేస్తే కొద్దిగా అట్రాక్టివ్గా అయితే కనబడుతుంది. అలాగే ఇక్కడ కాస్త బార్డర్ రేడియస్ అనేది ఎక్కువైనట్టుంది, కొంచెం తగ్గిద్దాం, 20కి పెడదాం. అండ్ డిలీట్ బటన్కి అయితే మనం కలర్ వేయాలి కదా, డిలీట్ బటన్కి రెడ్ కలర్. డిలీట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే హెక్సా కోడ్ అయితే వేస్తాను. ఇవి ఒకసారి నెట్లో చెక్ చేయండి, ఉంటాయి. అండ్ లోపల సమ్ ప్యాడింగ్ అయితే ఇద్దాం, మరి దగ్గరగా ఉన్నట్టుంది బ్యాక్గ్రౌండ్ కలరు. వర్టికల్లీ ఒక 10, హారిజాంటల్లీ ఒక 20. అండ్ అలాగే వచ్చేసి బార్డర్ రేడియస్ ఒక 10, 9 ఇద్దాం. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు డిలీట్ బటన్ టెక్స్ట్ కూడా వేయాలి కదా కలర్, దానికి వచ్చేసి వైట్ వేద్దాం. మనకి రెడ్ మీద అయితే వైట్ అయితే కాస్త బాగా కనబడుతుంది. అండ్ కాస్త బాగా ఫాంట్ అనేది బోల్డ్ కనబడడానికి ఫాంట్ సైజ్ అండ్ వెయిట్ వేద్దాం. అండ్ క్యాన్సిల్ బటన్ కూడా సేమ్ ఇవే స్టైల్స్ అయితే అప్లై చేద్దాం, ఏవైతే డిలీట్కి చేసామో జస్ట్ కలర్ ఒకటి చేంజ్ చేసేసి. గ్రీన్కి అయితే ఇస్తున్నాను, అలాగే దీనికి కూడా టెక్స్ట్ కలర్ అనేది వైట్కి వేద్దాం. వన్స్ రీలోడ్ చేద్దాం చేంజెస్ అన్ని అప్లై అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఫాంట్ వెయిట్ కూడా 700 ఇద్దాం, కొద్దిగా బోల్డ్ కనబడుతుంది. ఓకే, కొద్దిగా స్పేస్ అయితే ఇద్దాము, విడ్త్ పెంచుదాం. 400 పెట్టాను, మరి పేజ్ మొత్తం అయిపోయింది. 400 వద్దు, 250 ఇద్దాం, కరెక్ట్గా సరిపోతుంది. ఓకే,
పాపప్ అయితే రెడీ అయిపోయింది. వన్స్ అయితే చెక్ చేద్దాం. మోడల్ బటన్ నొక్కగానే మనకి పాపప్ అయితే అనేది డిస్ప్లే అవుతుంది. మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఏమైనా వాల్యుబుల్గా అనిపిస్తే వెళ్ళిపోయే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయొచ్చు కదా.